తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడేం నడుస్తోంది అంటే ఆల్ ఇండియా ఆఫీసర్ల చుట్టూ వివాదం ముదురుతోందనే ముచ్చట వినిపిస్తోంది. ఈ వివాదాలకు ప్రభుత్వ పెద్దలతో లింకులు పెడుతూ జరుగుతోన్న ప్రచారం మరింత హాట్ చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు ఈ అంశంలో ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా స్పందించడం, ప్రతిపక్షాలు సైతం విమర్శలు ఎక్కుపెట్టడం మరింత దుమారానికి కారణమవుతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో మరో రచ్చ తెర మీదకు వచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చుట్టుముడుతున్న వివాదాలు రాజకీయ క్షేత్రంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్స్ విషయమై రకరకాల విమర్శలు రాగా, ముఖ్యంగా మహిళా ఉన్నతాధికారుల విషయంలో జరుగుతున్న ప్రచారాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఐఏఎస్ ప్రేమలో మంత్రి అంటూ అటు మీడియా, ఇటు సోషల్ మీడియా సర్కిళ్లలో ఇటీవల జరిగిన ప్రచారం ఆ కోవాలోకి వస్తుందని చెప్పొచ్చు. ఇది ఏకంగా ప్రభుత్వ పెద్దలతో లింకప్ అయి ఉందనే ముచ్చట స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేసిందనే చెప్పొచ్చు. నిజంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వేధింపులు ఎదురవుతున్నాయా? పోస్టింగ్లు, బదిలీల విషయంలో తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలు నిజమేనా అని చర్చ జోరందుకుంది. వ్యవహారం కాస్త ఇటు అధికారులు, అటు నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూసేదాకా వెళ్లడంతో ప్రభుత్వానికి కూడా సెగ గట్టిగానే తగిలినట్టుంది. అందుకే ఈ అంశంపై సీరియస్ గా రియాక్ట్ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాలను కూల్చేలా తప్పుడు ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు. మానసికంగా మనుషుల్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న వారికి కూడా కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు. ఈ అంశంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానన్న ఆయన విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ అంశంలో అసలు దోషులెవరన్నది మరో 20 రోజుల్లో తేలుతుందన్నారు. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ప్రతిష్టంలో తీసుకురావాలనో లేకపోతే ఇంకేమైనా చేయాలనో ఏం చేస్తుందో ఆ విచారణ జరిగితే కాదు తెలుసు. నా అంతా నేను ఏ కుట్ర అని చెప్పి నేను చెప్పా, ఆ పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా పలు మీడియా సంస్థల్లో ప్రచారమైన వార్తా కథనాలు బాధాకరమన్న మహేష్ గౌడ్ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత మాత్రం శ్రేయస్కరం కావన్నారు. నిజానిజాలేంటో విచారణలో తేలుతాయన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడితే గానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్లు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. ఈ అంశంలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారం పొలిటికల్ దుమారానికి దారితీసింది. అన్నిటిపైన సిట్ విచారణ జరుపుతున్న ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎదురవుతున్న వేధింపులపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మహిళా ఐఏఎస్ అధికారులను కొంతమంది మంత్రులు అసభ్యకరమైన రీతిలో వేధిస్తున్నారు. మీకు దమ్ముంటే దాని మీద సిట్ వేయండి. నేను ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతా ఉన్నా, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతున్నా, మీరు కేవలం నామకే వాస్తే ఉన్నారా? మీరు కేవలం ఉత్సాహ విగ్రహాలేనా? ఎందుకు మీరు ఖండించరు ప్రభాకర్ రావు మీద జరుగుతున్న దాడిని? అసలు ఇంత జరుగుతుంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పలు మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగానే స్పందించింది. ఇది నైతికత లేని జర్నలిజం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. బాధితురాలైన మహిళా ఐఏఎస్ అధికారికి సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాలతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించొద్దని హితవు పలికింది ఐపీఎస్ అధికారుల సంఘం. ఈ అంశంలో ఆ మహిళా ఐఏఎస్ కు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సదరు సంస్థలపై చట్టపరంగా పోరాడతామని హెచ్చరించింది. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు అటు అధికారులకు, ఇటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఈ స్థాయిలో దుష్ప్రచారం చేసే కంటే విషమిచ్చి చంపేయొచ్చు కదా అని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడం చూస్తుంటే ఈ అంశం రాజేసిన అగ్గి చిన్నది కాదని స్పష్టమవుతుంది. ఇప్పటికే పలువురు అధికారుల ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు వివాదాస్పదమవుతున్న వేళ ఇప్పుడు ఈ కొత్త రచ్చ ఎంతవరకు వెళ్తుందన్నదే అంతు చిక్కని విషయం.